మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కమిటీ ఏర్పాటు చేద్దాం. వాళ్ళను ముందు నువ్వు చెప్పు, ఏ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు ఏ రోజైనా ఇక్కడ నేను అడ్డుకున్నానేమో జర్నలిస్టుల ముందు చెప్పు. జర్నలిస్టులు నివేదిక ఏది ఇస్తే ఆ నివేదిక నేను కట్టుబడి ఉంటాను. రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. మీలాగా చిల్లర మాటలు మాట్లాడను. ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న వాళ్ళైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా మనం పంపిద్దాము. మీరు వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖకి వెళ్తారా, ఏ అధికారి దగ్గరికి వెళ్తారా, ఏ ఫైల్ చూస్తారా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తారా, నిరూపించు. నీకు తెలిసినటువంటి సాక్ష్యాలు ఏదైనా ఉంటే నిరూపించు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. అసలు ఆయన తాటాకు చప్పులకు కూడా వెన్ను తిరిగే వ్యక్తిని కాదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, మీరు ఒక ముఖ్యమంత్రిగా సోయి మర్చిపోయి ఈరోజు మీరు తెలంగాణ రాజకీయాలలో ఏ రకంగా అవినీతికి, అక్రమాలకు, దోపిడికి ఈరోజు తెలంగాణ బలైపోతా ఉంది. హైదరాబాద్లో భూములు మిగిలే పరిస్థితి లేదు. మంత్రులు ఎవరికి వాళ్ళు పోటీ పడి దోచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ రకంగా దోచుకోవాలి ఈరోజు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది, ఇండస్ట్రీ దెబ్బతింటున్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల మీదనే ఈరోజు తెలంగాణ గడిచేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలిగా ఈరోజు ప్రభుత్వ భూములు అమ్మేస్తా ఉన్నాడు. అంతేకాకుండా నేను మనవి చేస్తున్నాను, ఏ రోజైనా ఏ శాఖకు సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా నేను అడ్డుకున్నానేమో ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్టుల ముందు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. నాకు నీచ రాజకీయాలు రావు. నాకు నీ లేక చిల్లర రాజకీయాలు నాకు రావు. మీలాగా ప్యాంటులలో తొండలు వదిలే అలవాటు నాకు లేదు. మీలాగా కళ్ళు పీకి గోళీలు ఆడుకునే అలవాటు నాకు లేదు. పొట్ట చీల్చి మేడలు పేగులు వేసుకున్నట్టు అలవాటు నాకు లేదు. అందుకే నేను రేవంత్ రెడ్డి గాగా నేను మాటకారిని కాదు, కానీ మాట మీద నిలబడే వ్యక్తిని. అబద్ధాలతో మోసపు మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. అధికారం కోసమో పదవుల కోసమో పార్టీలు మారిన వ్యక్తిని కాదు. ఈరోజు నేను ఒకటే చివరగా మనవి చేస్తా ఉన్నాను, మీరు గత 2.5 సంవత్సరాలుగా ఏదైతే గత శాసనసభ ఎన్నికల్లో మీరు తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చారో వాటి మీద చర్చకు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ప్రెస్ క్లబ్లో చర్చకు వస్తావా, లేకపోతే అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు వస్తావా? నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఏ గ్యారంటీ అమలు చేశావని అడుగుతా ఉన్నాను. వచ్చినటువంటి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చారు. బీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒకే రకమైనటువంటి పరిపాలన, ఒకే రకమైనటువంటి దోపిడీ, మరి దోచుకోవడము, దాచుకోవడము, తెలంగాణ ప్రజలను వంచడము. ఈరోజు 2 పార్టీలు వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజల బతుకులు మారలా. ఏదో ఈ 2 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణ అంతా బాగైపోయింది అనేటువంటి విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తాడు. దేంట్లో మారిందని అడుగుతా ఉన్నాను. భూముల అమ్మకంలో మారింది,
టీఆర్ఎస్ లో ఉంటే ఇంకా ఆయన పెంచి పెద్ద చేశాడు. అవినీతిలో మారలా, అక్రమాలలో మారలే, అహంకారంలో మారలే, అబద్ధపు ప్రచారంలో మారలే, మోసం చేయడంలో మారలే, ప్రజలను మభ్యపెట్టడంలో మారలేదు. ఒకే రకమైనటువంటి పరిపాలన. ఈ రెండు పార్టీలు అప్పులు తెచ్చి షోకులు చేస్తున్నారు. తెలంగాణను ఈరోజు తెలంగాణ ప్రజలను అప్పులతో బలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విషయంలో నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా దాడులు చేస్తూ తిరగనివ్వను, పొలిమేరలు దాటనివ్వను అని మాట్లాడుతున్నటువంటి విషయంలో తెలంగాణ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం అర్థం చేసుకోవాల్సిందిగా మీరు ఈ సందర్భంగా మనవిచేస్తూ, ముఖ్యంగా రేపటితో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిపాలనలో ప్రధానమంత్రిగా అత్యధిక సమయం